ఎస్ఐఆర్ దీని చుట్టూ ఎన్నో అనుమానాలు. ఈ అనుమానాలకి సుప్రీంకోర్టు కొంతవరకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈరోజు. ఎస్ఐఆర్ చుట్టూ ఉన్న అనుమానాలు ఏంటంటే, ఈసీకి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఉందా? ఒకవేళ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితా నుంచి పేరు కనుక తీసేస్తే వాళ్ళు పౌరసత్వాన్ని కూడా కోల్పోతారా? ఇవి ప్రధాన ప్రశ్నలు. అయితే సుప్రీంకోర్టు ముందుకి ఈ కేసు ఎందుకు వచ్చింది, పిటిషనర్ల వాదనలేంటి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒక్కసారి చూద్దాం. పిటిషనర్లు ఏమని వాదిస్తున్నారంటే, ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమిషన్ బ్యాక్ డోర్లో పౌరుల యొక్క పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ కూడా చేపడుతోంది. పైకి మాత్రం ఎస్ఐఆర్ అని చెప్తున్నారు, కానీ దొంగచాటుగా పౌరసత్వాన్ని నిర్దేశించే ప్రక్రియ కూడా చేపడుతున్నారు అనేది పిటిషనర్ల వాదన. ఈ అంశంపైనే సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈసీకి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు లేదు, అలా అని ఎస్ఐఆర్ ఖచ్చితంగా చట్టబద్ధమే అని చెప్పింది. దాంతోపాటుగా ఎస్ఐఆర్ చట్టబద్ధమే అని చెప్తూ, ఒకవేళ ఓటర్ జాబితా నుంచి కనుక పేరు తీసేస్తే భారత పౌరసత్వాన్ని కోల్పోయినట్టు కాదు అని నిర్ధారించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రొసీజర్ని కూడా నిర్దేశించింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చింది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదేంటి, ఎస్ఐఆర్కి సంబంధించి ఈ ఓటర్ జాబితా నుంచి ఈసీ కనుక పేరుని తొలగిస్తే భారతదేశ పౌరులు వారు కాదు అని నిర్ధారించినట్టు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటుగా ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిర్దేశించే హక్కు ఈసీకి లేదు, దానికి తదుపరి ప్రక్రియను కూడా ఫాలో కావాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం. ఒకవేళ కనుక ఒక పౌరుడి యొక్క ఓటుని ఈ ఎస్ఐఆర్లో భాగంగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా కనుక తొలగిస్తే, ఏదైతే ఆ డిలీట్ చేసిన జాబితా ఉందో ఆ జాబితాని కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ద్వారా సిటిజన్షిప్ యాక్ట్ కింద వాళ్ళ ఆ దేశ పౌరులు అంటే భారతదేశ పౌరులు అవునా కాదా అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఆ డిలీట్ చేసిన ఓటర్ జాబితాలో ఉన్న వ్యక్తి భారతదేశ పౌరుడే అని కనుక తేలితే ఖచ్చితంగా అతన్ని తిరిగి ఓటర్ జాబితాలో చేర్చాలి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటుగా దీనికి సంబంధించి ఒక టైం ఫ్రేమ్ కూడా ఫిక్స్ చేసింది సుప్రీంకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికలు లేదంటే అసెంబ్లీ ఎన్నికల లోపు ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి అని కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఇవి చాలా కీలక ఆదేశాలు అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎస్ఐఆర్కి సంబంధించి చాలా అనుమానాలు మనం చూసాం. ఇప్పటిదాకా జరిగిన 2 దశల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీహార్లో ఏకంగా 65 లక్షల ఓట్లు కోల్పోయారు. వీళ్ళని 65 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దాంతో పాటుగా ఏకంగా 90 లక్షల మంది పశ్చిమ బెంగాల్లో తమ ఓటు హక్కుని కోల్పోయారు. తమిళనాడులో ఏకంగా 70 లక్షల పైనే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారు. ప్రస్తుతం 3వ ఫేజ్లో భాగంగా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. ఆ సమయంలో ఇచ్చిన కీలక ఆదేశాలుగా వీటిని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మొన్న జరిగిన ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో సీఎం చేసిన సువేందు అధికారి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఓటర్ జాబితా నుంచి ఒక్కసారి కనుక పేరు తొలగిస్తే వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందివ్వం అని కూడా సువేందు అధికారి ఒక ప్రకటన చేశారు. సో బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే భారతదేశంలోకి ప్రవేశించారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా దేశం విడిచి, పర్టిక్యులర్గా వెస్ట్ బెంగాల్ విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. వెస్ట్ బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలి అని కామెంట్ చేయడం వరకు ఓకే, కానీ సంక్షేమ పథకాలని కూడా మేము వర్తించవు, ఇవ్వము అని ఒక సీఎం వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. సో వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, ఈవెన్ బీహార్లో కూడా ఒకవేళ ఈ సమగ్ర ఓటర్ జాబితా సవరణ తర్వాత ఓటర్ లిస్టులో నుంచి పేరు కోల్పోతే వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వమని బీహార్ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇన్ని సర్కమ్స్టాన్సెస్ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు చాలా కీలకంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి కూడా ఓటర్ జాబితా సవరణ అనేది జరుగుతోంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏంటి అంటే, ఒకవేళ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ జాబితా నుంచి మీ ఓటు కనుక తొలగించబడితే ఖచ్చితంగా మీ వాదనలని ప్రభుత్వం వింటుంది. దాంతోపాటు కేంద్ర హోంశాఖ ఈ ఓటర్ జాబితాని పర్యవేక్షిస్తుంది. సిటిజన్షిప్ యాక్ట్ కింద ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అమలు చేస్తే, అంటే వాటికి అనుగుణంగా కనుక మీ జాబితా కనుక ఉంటే ఖచ్చితంగా తిరిగి ఓటర్ జాబితాలో మీ పేరుని చేర్చాల్సిన
అవసరం ఉంది. దానికి పూర్తిగా చట్టబద్ధత కల్పించింది సుప్రీంకోర్టు. దాంతో పాటుగా ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే 2002-2003 సంవత్సరానికి సంబంధించి ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు కనుక లేకపోతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది ఫేస్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఆ ఓటర్ జాబితాలో పేరు లేకపోతే అప్పటి ఎపిక్ కార్డు కానీ లేకపోతే అప్పటి డీటెయిల్స్ ప్రకారమే ప్రస్తుతం రిఫ్రెష్ చేస్తున్నారు. మీ ఓటు ఉంచాలా లేదంటే తీసేయాలా అనేది నిర్ధారిస్తున్నారు. అసలు ఆ ఓటర్ల జాబితాలోనే పేరు లేకపోతే ఏంటి పరిస్థితి? సో దీనికి కూడా కొన్ని నిబంధనలు వర్తించాలి అని చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే 2002-2003 సంవత్సరంలో ఎవరిదైతే ఓటు ఉందో వాళ్ళకి సంబంధించి మీరు వారికి సంబంధించిన వ్యక్తులే, మీరు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే అని కనుక నిర్ధారించగలిగితే మీ ఓటుని తిరిగి పునరుద్ధరిస్తారనమాట. ఇలా ఎస్ఐఆర్ చుట్టూ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వాటికి ఈరోజు సుప్రీంకోర్టు కొంతవరకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దాంతోపాటుగా ఒకవేళ ఓటర్ల జాబితా నుంచి పేరు కనుక తొలగిస్తే తదుపరి ప్రక్రియ ఏంటి అనేది కూడా సుప్రీంకోర్టు ప్రధానంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దీన్ని బట్టి నెక్స్ట్ చర్చించాల్సిన అంశం ఏంటంటే ఈ ఓటర్ల సమగ్ర జాబితా ప్రకారం సంక్షేమ పథకాల వర్తింపు అనేది ఉండాలా వద్దా? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చెప్తున్నాయంటే ఆధార్ కార్డు ఓటర్ జాబితాలో మీ పేరుని నిర్దేశించడానికి అర్హత కాదు అని చెప్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలని అమలు చేయడానికి మాత్రమే ఆధార్ కార్డు అనేది ఉపయోగపడుతుంది అనేది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి. అలాంటిది ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఈ ఓటర్ జాబితా నుంచి ఓటు కోల్పోయినా కూడా మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వము అనడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా ఈ ప్రశ్న అయితే ప్రస్తుతం మిగిలే ఉంది. సుప్రీంకోర్టు మాత్రం ఈ క్లారిఫికేషన్లు మాత్రం ఇచ్చింది. 3 అంశాలు. ఒకటి, ఈసీకి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు లేదు. ఒకవేళ ఉంటే అది కేవలం ఓటర్ల జాబితాలో పేరు ఉంచాలా లేదా ఇంతవరకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ఒకసారి ఓటు కోల్పోయినా కూడా మీరు ఖచ్చితంగా మీ వాదనలని వినిపించవచ్చు. కేంద్ర హోంశాఖ స్వయంగా ఈ అంశాన్ని పరిశీలిస్తుంది. మీరు కనుక భారతదేశ పౌరులే అని నిరూపించుకోగలిగితే తిరిగి ఓటర్ల జాబితాలో పేరుని చేర్చే అవకాశం ఇకపైన ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక కీలక మలుపుగా ప్రధానంగా చెప్పుకోవచ్చు.